Yes. Thank you so much. So the time is 7:05 now. So let us start the demo. So welcome to uh, Java Selenium testing demo. So in this course, ముందే ఒక అండర్స్టాండింగ్ అయితే మీకు ఇచ్చేద్దామని ఒక బేసిక్ థింగ్ చెప్తున్నాను. బోత్ ఆటోమేషన్ అండ్ మాన్యువల్ టాపిక్స్ విల్ బి కవర్డ్. సో కంప్లీట్ గా మాన్యువల్ అండ్ కంప్లీట్ గా ఆటోమేషన్ కవర్ అవుతుంది. ఎవరైనా అనుకుంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఆటోమేషన్, అంటే మీరు రేపు జాబ్స్ కి అప్లై చేసుకునేటప్పుడు ఎయిదర్ యూ కెన్ అప్లై ఫర్ మాన్యువల్ టెస్టింగ్. ఒకవేళ మాన్యువల్ టెస్టింగ్ అవైలబుల్ గా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు, లేదా ఆటోమేషన్ కావాలంటే దానికి కూడా చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ బోత్ ది పాసిబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసి, సో దిస్ ఈజ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఇంట్రడక్షన్ అసలు వాట్ ఈస్ ఎఫ్ఎల్ఎం అండ్ వేరియస్ కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. కోర్స్ ప్యాటర్న్ ఎలా వెళ్తుంది అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒక 5 to 10 minutes పాటు ఇచ్చేసి దెన్ ఐ విల్ హ్యాండిల్ ఓవర్ టు యువర్ ట్రైనర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి, సో యా, so FLM is a edutech company in Telugu states. So we do train on various technologies like C, Java, Python Advanced, SQL Advanced, Java Full Stack, Python Full Stack, DevOps, automation testing. Alage we are into banking sector as well, and we are into ILC. We are into almost everywhere. So yeah, this is FLM is because of you guys. So Meeru support చేశారు from the beginning. So now we are here. So FLM is a ISO certified organization, and yes. సో అసలు కోర్స్ ఎలా వెళ్తుంది భయ్యా అని ఎవరికైనా డౌట్ ఉంటే, దిస్ కోర్స్ లాస్ట్ ఫర్ 70+ hours. 70+ hours లో కోర్స్ అయిపోతుందా అనే క్వశ్చన్ ఉంటే, బేసిక్ గా మార్కెట్ లో ఎన్ని అవర్స్ చెప్తారు అనే దాన్ని బట్టి మనం ఇది డిజైన్ చేస్తాం. కానీ యాక్చువల్ గా 70 hours చెప్తామా అంటే నో. ఎందుకంటే ఒక్కోసారి 100 hours అవ్వచ్చు, ఒక్కోసారి 65-66 hours కే అయిపోవచ్చు. అది ఎలా డిసైడ్ చేస్తామంటే మన ట్రైనర్ అండ్ స్టూడెంట్స్ యొక్క పేస్ బట్టి. ఒక్కొక్కరికి ఏంటంటే వెంటనే చెప్పగానే అర్థమవుతుంది, ఆ రోజు క్లాస్ కి ఆ టాపిక్ కవర్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ డే ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు. నాకు అర్థం కాలేదు సార్ మీరు అడిగితే సార్ మళ్ళీ రిపీట్ చేస్తారు. సో అలాగ మనకి కొంచెం డ్యూరేషన్ పెరుగుతుంది. అంతేగాని 70 hours అయిపోగానే మీరు అయిపోయింది ఇంకా మనం బయటికి వెళ్ళిపోదాం అనే లాంటివి అస్సలు ఉండదు. కాబట్టి మీకు ఏదైతే సిలబస్ మేము ప్రామిస్ చేసామో ఆ సిలబస్ మొత్తం కూడా అయ్యేదాకా మీరు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళలేరు. ఓకే, సో స్క్రాచ్, ఇందాక నేను అడిగాను కదా ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది కోర్ జావా వచ్చు అని. సో చాలా మంది నో పెట్టారు, కొంతమంది ఎస్ అని కూడా పెట్టారు. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, FLM లో చాలా మంది స్టూడెంట్స్ అస్సలు నాకు ఏమీ రాదు, ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్ స్క్రాచ్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. బీట్ ఆన్ బెంచ్ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీ డొమైన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రాడ్ ప్రాజెక్ట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్క ఫ్రెషర్ కావచ్చు. సో అందుకోసం ఏంటంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్లీజ్ బేర్ ఫర్ ఫ్యూ డేస్. మేము యునో మీకు వచ్చు, బాగా వచ్చు, బట్ స్టిల్ మీకు ఇది ఒక రివిజన్ క్లాస్ కింద అనుకోండి. సో దెన్ విల్ స్టార్ట్ ద టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. అందుకనే ఎవరికైతే వచ్చో స్టార్టింగ్ కొంత బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ముందే ఆ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. బట్ దిస్ విల్ బి యాజ్ ఎ రివిజన్ ఫర్ యూ. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ అస్. తర్వాత వచ్చేసి నోట్స్, రికార్డింగ్స్, నోట్స్ కావచ్చు, రికార్డింగ్స్ కావచ్చు, రెఫరెన్స్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ అసైన్మెంట్స్, అలాగే మాక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా ఐ మీన్ టాపిక్ స్పెసిఫిక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీకు కోర్స్ తో పాటు అవైలబుల్ గా ఉంటాయి. అవన్నీ ఇచ్చే బాధ్యత మాది. విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మా సైడ్ నుంచి మేము ఎక్కడైనా మిస్ చేస్తే 1-2 రోజులు ఏమైనా లేట్ అయినా కూడా వి విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ దట్ వి ప్రామిస్డ్. తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే చాలా మంది యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరీర్, కాబట్టి ఇంటర్వ్యూస్ వస్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఫేస్ చేయాలి, ప్రాజెక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ తరహాలోనే మన కోచింగ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ప్యాటర్న్. సో దీంతో పాటు ఏమి ఇస్తారా అంటే, యూ విల్ బి గెటింగ్ రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే HR ఇంటర్వ్యూ టిప్స్, అలాగే టెక్ సెషన్స్ అనమాట. టెక్ సెషన్స్ అంటే ఏం లేదు, యునో ఇఫ్ మ్యాన్ కంపెనీస్, గూగుల్లో ఇలా కంపెనీస్ లో వర్క్ చేసే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో స్పెషల్ సెషన్స్ అనేవి మనం తీసుకొస్తాం అనమాట. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, లైక్ బయట కంపెనీస్ ఎలాగ ఉన్నాయి, మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, హై ప్యాకేజ్ క్రాక్ చేయాలంటే అలాగా. ఇది జస్ట్ కోర్స్ చెప్పి పంపిస్తే సరిపోతుంది, బట్ వీ వాంట్ టు గైడ్ యూ గైస్. అంటే మీరు జాయిన్ అయినందుకు యూ షుడ్ ఫీల్ 100% సాటిస్ఫైడ్. కోర్స్ విన్నామా అంటే కాదు, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేసుకున్నాం, రియల్ టైమ్ గా మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ చెప్పడానికి ఇలాంటివన్నీ తీసుకొస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద యాడ్ ఆన్ సెషన్స్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. తర్వాత క్లాస్ అనేది ఎలా నడుస్తుంది అనే డౌట్ ఎవరికైనా ఉంటే, ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ 100% లైవ్. ప్రతిరోజు క్లాస్ మనకి లైవే జరుగుతుంది. సో ఏదే రోజైనా కూడా మీరు మిస్ అయితే, ఒకవేళ మీరు ఈ రోజు క్లాస్ మిస్ అయ్యారనుకోండి, ఈ రోజు మిడ్-నైట్ లేదా రేపు మార్నింగ్ కల్లా ఈ రికార్డింగ్స్ అనేవి మీ LMS పోర్టల్లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ
ఏదో ఒక గ్లిచ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని గ్లిచ్ వచ్చి కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే మీరు క్లాస్కి వచ్చేలోపు మీ రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే మీరు ఒకవేళ క్లాస్ కనుక మిస్ అయితే బాధపడకండి, రోజు రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు ప్రతిరోజు రికార్డింగ్స్ చూసుకుని నెక్స్ట్ డే క్లాస్కి వచ్చి డౌట్స్ అనేవి అడగండి. బికాస్ ఈ లైవ్ సెషన్ యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్. ప్రతిరోజు మీరు క్లాస్ ని డిస్కషన్ టైప్ లో ఉండాలి. మీరు ట్రైనర్ని అడగాలి, ఆయన మీకు ఇష్యూస్ సాల్వ్ చేయాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాగ అనేది మీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో డోంట్ వరీ, మీ రికార్డింగ్స్, మీ నోట్స్లు ఇవన్నీ కూడా మా బాధ్యత. ప్రతిరోజు లైవ్ కి అటెండ్ అవ్వండి మాత్రమే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. అండ్ క్లాసెస్ మీకు ప్రతిరోజు 7 to 8 PM ఉంటాయి. 8 PM కి అయిపోద్దా అంటే నో, యువర్ ట్రైనర్ విల్ స్టే హియర్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే యూ రిక్వెస్ట్ ద ట్రైనర్, ట్రైనర్ అడగండి. యాక్చువల్లీ యూ నీడ్ టు ఆస్క్ ద ట్రైనర్, ఆయన మీ డౌట్స్ అన్ని కూడా రిజాల్వ్ చేస్తారు. సో డోంట్ వరీ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఎలాంటి ప్లాట్ఫామ్ లో జరుగుతుంది అంటే ఇట్ మే బి Zoom or Google Meet, that our backend team will finalize that. So ఎలాగైనా కూడా once you pay the fees, you'll be into into the course. So mostly Zoom లో మనకి ఈ సెషన్స్ అనేవి జరిగే అవకాశం ఉన్నాయి. So our team will give access to your Zoom immediately after your payment. సో తర్వాత వచ్చేసి ఎవరు నేర్చుకోవచ్చు అంటే, అఫ్ కోర్స్ ఇందాక నేను అడిగిన దాంట్లోనే మీకు క్వశ్చన్ ఉంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ హు ఆర్ ఆన్ బెంచ్, అంటే 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, 6 months ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నేను మొన్నే చేరాను ప్రాజెక్ట్ లేదు, 2 years అయింది ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే మన దగ్గర చాలా వరకు ఇన్ఫోసిస్, TCS ఎంప్లాయీస్ జాయిన్ అవుతూ ఉంటారు. ద రీజన్ ఈస్ వాళ్ళు బెంచ్ లో ఉన్నారు, ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. 2 years తర్వాత గ్రోత్ అనేది కనిపించదు. సో ఎలాగోలా బెంచ్ లో గడిపేసే బదులు కోర్స్ నేర్చుకుని ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దెన్ షిఫ్ట్ అవ్వాలి అనే మోటోతో చాలా మంది చేరుతూ ఉంటారు. అలాగే ఫ్రెషర్స్ కి కోర్ జావా, చాలా మంది ఫ్రెషర్స్ ఎందుకు జాయిన్ అవుతారంటే కోర్ జావాతో ఇప్పుడున్న కాలంలో ఓన్లీ కోర్ జావాతో జాబ్స్ వస్తాయంటే నో, యూ నీడ్ టు లర్న్ SQL ఆర్ జావా ఫుల్ స్టాక్, లేకపోతే ఇంకేమైనా నేర్చుకోవచ్చు. కొంతమంది సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ తో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, బికాస్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ దెన్ ఫుల్ స్టాక్ కావచ్చు వీటికి. సో కాబట్టి హియర్ యూ విల్ బి లర్నింగ్ కోర్ జావా, దాంతోపాటు ఆటోమేషన్ టెస్టింగ్. ఎప్పుడైనా కూడా ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్తే, లేకపోతే ఒక ఫ్రెషర్ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తే అతను కోర్ జావాతో పాటు ఇంక ఎక్స్ట్రాగా ఏం నేర్చుకున్నాడు అనేది చూస్తే ఆబ్వియస్ గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉంటుంది. సో అందుకని యూ కెన్ ఆప్ట్ దిస్ కోర్స్, దెర్ ఇస్ నో హరి. అంటే దీన్ని నేర్చుకుని నేను టెస్టర్ అయిపోతానా ఇమీడియట్ గా అంటే దెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రామిస్ యూ మీరు టెస్టర్ అయిపోతారు ఇది నేర్చుకుని ఇమీడియట్ గా అని నేనైతే చెప్పాను. దట్ ఈస్ ఫాల్స్ ప్రామిస్. బట్ ఇది నేర్చుకోవడం వల్ల మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో 100% హెల్ప్ అవుతుంది, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ లో 100% హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ నాన్ ఐటీ పీపుల్ హు ఆర్ ఆన్ బెంచ్, హు ఆర్ హ్యావింగ్ రాడ్ ప్రాజెక్ట్, మీకు ఆబ్వియస్ గా మీకు తెలుసు టెస్ట్ మీద కాల్స్ బయట ఎలా ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి యు ఆర్ ఇన్ టు దిస్ డెమో. సో ఆబ్వియస్ గా యువర్ నీడ్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఫ్రమ్ దిస్ కోర్స్ అనేది మాత్రం గట్టిగా చెప్పగలను. తర్వాత వచ్చేసి ల్యాప్టాప్ మ్యాండేటరీ. ఆఫ్ కోర్స్ ఎస్, క్లాస్ వినడానికి మ్యాండేటరీ కాకపోవచ్చు, బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ద సెషన్స్. మీకు సార్ అసైన్మెంట్స్ ఇస్తారు కాబట్టి అవన్నీ రిజాల్వ్ చేసుకోవాలంటే యూ నీడ్ ల్యాప్టాప్. కాబట్టి ఖచ్చితంగా ల్యాప్టాప్ తో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ హ్యావ్ బయట వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి యూ ఆప్టెడ్ దిస్ కోర్స్. ఆఫ్ కోర్స్ FLM విల్ ఆల్సో బి పోస్టింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఇఫ్ యూ హ్యావ్ దమ్. ఏదైనా అవైలబుల్ గా ఉంటే మేము ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాం. దట్ ఈస్ ద సపోర్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ యూ. సో తర్వాత వచ్చేసి డౌట్స్ వస్తే ఏంటి, యువర్ డౌట్స్ షుడ్ బి ఆస్క్డ్ ఇన్ ద లైవ్ సెషన్. లైవ్ సెషన్ లో మీకున్న డౌట్స్ మీరు సార్ని అడగండి. ఈ సెషన్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఈ అంతిమ ఉద్దేశం ఏంటంటే మన డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. లర్నింగ్ అనేది ఏంటి అంటే ఏదో కోర్స్ విన్నాము, ఈరోజు క్లాస్ అయిపోయింది, రికార్డింగ్స్ వచ్చేసాయి, మనం విన్నాము అయిపోయినా అన్నట్టు కాదు. రికార్డింగ్స్ నుంచి యూ నీడ్ టు డిరైవ్ డౌట్స్. ఆ డౌట్స్ అన్ని కూడా మీరు నోట్స్ లో రాసుకోండి. నెక్స్ట్ డే వచ్చి క్లాస్ లో సార్ని అడగండి. ఇలా నేర్చుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ డామ్ షూర్ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్ ఇన్ సెలీనియం జావా టెస్టింగ్. సో ఏదైనా కూడా నాట్ ఓన్లీ జావా, మీరు ఏది నేర్చుకున్నా కూడా ఇలా నేర్చుకుంటే డామ్ కాన్ఫిడెంట్ గా బిల్డ్ అవుతారు మీరు. తర్వాత వచ్చి సర్టిఫికేట్. ఐ ఆల్రెడీ టోల్ యూ, విత్ ఆల్ యువర్ సపోర్ట్ మేము ISO రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ అయ్యాము. అలాగే MSME అప్రూవల్ అయింది, స్టార్ట్అప్ ఇండియా అప్రూవల్ ఉంది. సో విత్ ఆల్ దిస్ మేము సర్టిఫికేట్ వీఆర్ ప్రొవైడింగ్ ISO రికగ్నైజ్ సర్టిఫికేట్. ఇది ఎందుకు భయ్యా మాకు అని ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగచ్చు, ఎందుకంటే మీకు అంత అవసరం పడదు కాబట్టి. బట్ ఫ్రెషర్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు దే నీడ్ సమ్ సర్టిఫికేట్స్ టు షోకేస్ దేర్ స్కిల్స్. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ షోకేస్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కావాలి కాబట్టి వీఆర్ ప్రొవైడింగ్ దెమ్. అలాగే అందరికి కూడా ప్రొవైడ్ చేస్తాం. మేబీ అది మీరు ఎంతవరకు వాడుకోవాలనేది మీ ఇష్టం అనమాట, మీకు అవసరమా లేదా అనేది. సో డౌట్స్ మీకు ఇంకా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఏదైనా ఉంటే యువర్
ట్రైనర్ డెమో తర్వాత, అంటే అఫ్ కోర్స్ ఈ కోర్స్ ఏంటి, మేము ఎలా చెప్తాం, ప్రాజెక్ట్ ఏంటి, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యువర్ ట్రైనర్ విల్ టేక్ యువర్ డౌట్స్, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. సో స్టే హియర్. సో తర్వాత వచ్చేసి చాలా మంది భయ ఇలాగా మేము మొత్తం పే చేయాలంటే కష్టం అంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఈఎంఐ. సో స్పెసిఫైడ్ బ్యాంక్స్ కి 0 ఈఎంఐ కూడా ఉంది, అంటే మీరు ఏం కట్టకుండా 0 ఈఎంఐతో జాయిన్ అయ్యి నెక్స్ట్ తర్వాత మంత్ నుంచి ఈఎంఐస్ పే చేసుకోవచ్చు. సో నో నీడ్ నాట్ వరీ, మీరు చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ అవర్ వాట్సాప్ నెంబర్ 8330 77727. జస్ట్ నోట్ డౌన్ దర్. అండ్ సపోర్ట్ టీమ్ ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్స్ లో కూడా పెట్టండి 8330 77727. ఈఎంఐ ఎలా చేయాలి, లేకపోతే ఇలాంటి డౌట్స్ ఇంక ఏ డౌట్స్ అన్నా కూడా యూ కెన్ రీచ్ టు సపోర్ట్ టీమ్. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. తర్వాత వచ్చేసి దిస్ ఈజ్ మై డెమో. నా ఐఎమ్ గివింగ్ ఓవర్ టు యువర్ ట్రైనర్ హూ ఈస్ హ్యావింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో స్టార్ట్ ట్రైనర్ కి ఇచ్చే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరైతే 24 hours లోపు పే చేస్తారో, ఎవరైతే 24 hours లోపు ఫీజ్ పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 2 years ఆఫ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ 1 year. సో 2 years రికార్డింగ్ యాక్సెస్ కావాలంటే విత్ ఇన్ 24 hours లో పే చేస్తే యుల్ గెట్ దట్ బెనిఫిట్ అనమాట, లేకపోతే 1 year అనేది వస్తుంది. నా ఐఎమ్ హ్యాండింగ్ ట్రైనర్. సో ఆయన ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డౌట్స్ రావాలి, ఇంకా ఏం నేర్పిస్తారు, మేము ఇలా ఇది నేర్చుకుంటే ఏమవుతాం, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీ ట్రైనర్ని అడగండి. హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఆయన మీకు ఇది విన్న తర్వాత ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, finish your payment procedures by 24 hours to get 2 years access. So this is up from my side, and I'm Krishna signing off, and now I'm going out to your trainer. Sir, you can start now. Yeah. Okay. Thank you, Krishna. Thank you. Hi guys. Good evening. How are you all? Nice. Okay. Fine. So I will take up the questions at the end. Okay, manam last lo questions gurinchi ekku teeskuntanu. Prastatiki demo start chezdam. Okay, so before that let me start presenting my screen. Okay, yeah, confirm me. Are you able to see my screen? Okay, yes. Okay, fine, thank you. Fine. So before I start the demo, let me introduce my. Okay, so this is Riaz. I am having more than 14, almost I think 15 years I have completed in IT industry. So basically I am from, I completed my MTech from Anna University. This is just opposite IIT Madras. So in 2008 and got placed in TCS in on campus, and I was with TCS more than 9 years in different locations. Okay, చెన్నైలో స్టార్ట్ చేశాను, ఆ తర్వాత యుఎస్కి వెళ్ళాను, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఇలా 3 different లొకేషన్స్ లో టీసీఎస్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత డిఫరెంట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఆ తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. రైట్ నౌ ఐఎమ్ విత్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, so coming to experience wise, I have worked in different domains like banking domain, insurance, healthcare, e-commerce. Most of the most popular domains I have touched upon, but I have good experience in banking and insurance. Okay, so coming to my technological experience, I have worked in different technologies. I joined 2008 in TCS. మెయిన్ ఫ్రేమ్స్ అనే ఒక పాత టెక్నాలజీ ఒకటి ఉంది, దాంట్లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ టెస్టింగ్ వెళ్ళిపోయాను 2012 లో. సో నాకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు 2012 లో. సో ఐ మూవ్ టు యునైటెడ్ స్టేట్స్. అక్కడ నాకు డైరెక్ట్ ఒక ఆటోమేషన్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయమని ఇచ్చారు. సో ఐ లెర్న్ బై మై ఓన్ ఫ్రమ్ దట్ టైమ్ 2012 నుండి. సో అప్పటి నుండి నేను ఆటోమేషన్ టెస్టింగ్ డొమైన్ లో ఎక్కువ ఉన్నాను. And I have worked for many web applications, mobile applications testing, and I have good experience in API testing as well, and using Postman and REST assured, Playwright with TypeScript. ఇలా different tools మీద వర్క్ చేశాను. ఎక్కువ వరకు నా ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ సెలీనియం విత్ జావా అండ్ యాపియం విత్ జావా. సెలీనియం వచ్చి వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్ గురించి, దాని గురించి మనం మాట్లాడదాం. యాపియం అనేది మొబైల్ ఆటోమేషన్ గురించి. So these are all the things that is coming from my experience, and my business is to teach and train you people to make you comfortable to crack the jobs, okay, to crack the interviews,
and get settled soon. If someone are looking for change, make them to get change easily. Okay. And my slogan is very simple: nothing is impossible in universe until you get trained. ఒక ప్రాపర్ ట్రైనింగ్ కనుక లేకపోతే ఈ కాలంలో ఓకే మనం ఏదన్నా అచీవ్ చేయాలి. సమ్ ట్రైనింగ్ నీడెడ్. ఓకే, ఇది మనకి ఇప్పుడనే కాదు, కొన్ని ఓకే యుగాలుగా వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏకలవ్యం తీసుకున్నారనుకోండి, అతను ఒక గురువుని ఎంచుకొని అతను ట్రైనింగ్ తీసుకున్నాడు కదా, ద్రోణాచార్యుడు అలాగా. సో యూ నీడ్ టు గెట్ ట్రైన్డ్ ఓకే ప్రాపర్లీ. సో హియర్ మెనీ పీపుల్ ఆర్ దేర్, బట్ ఐ ఫీల్ లైక్ నేనైతే మీకు న్యాయం చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను 100%. ఓకే, ఐ కెన్ అష్యూర్. ఓకే, and that's why you people have joined. I can see the number. Okay, that's a feedback. Thank you. So that's about my just a little intro. Ippudu manam okay, I will go into my demo now. Okay, last lo manam question and answers తీసుకుందాము. ప్రస్తుతానికైతే ప్లీజ్ డోంట్ రైజ్ హ్యాండ్ యాజ్ ఆఫ్ నౌ. ఆ తర్వాత మనం తీసుకునేటప్పుడు నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్ చేస్తాను. ఫైన్. సో ముఖ్యంగా actually let me take fine. See guys, so now you people have seen from the conversations and the chat, you people are looking for IT jobs. Okay, IT jobs. If you want to switch to IT jobs, there are many routes. Okay, the popular routes are ఒకటి full stack anamata. Full stack లో వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు జావా, పైథాన్ ఇలాంటివి నేర్చుకోవచ్చు. ఓకే, .NET ఇది చాలా ఇవి పాపులర్ గా ఉన్నాయి, ఇవి నేర్చుకోవచ్చు. లేకుంటే కొన్ని టూల్స్ లాంటివి డెవాప్స్ ఇలాంటివి, లేకుంటే మేజర్ స్ట్రీమ్స్ టెస్టింగ్ వెళ్ళొచ్చు. ఓకే, ముఖ్యంగా టెస్టింగ్. సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకో. ఇది కాకుండా ఇంకా ఉన్నాయి, ఇది మోస్ట్లీ పాపులర్ రూట్స్ అన్నమాట. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒక మార్గం మీరు చూస్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు నన్ను అడిగితే సార్ దీంట్లో ఏది మంచిదని చెప్తే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుల్ స్టాక్ ఇస్తాను, ప్లస్ టెస్టింగ్ కూడా ఇస్తాను. ఎందుకంటే చెప్తాను. సో ఫుల్ స్టాక్ ఏంటంటే కొంచెం శాలరీ పరంగా బాగానే ఉంటుంది, దాని వర్క్ పరంగా కూడా మీకు అలాగే ఉంటుంది. బట్ టెస్టింగ్ అనేది సేమ్ వర్క్ కూడా ఉంటుంది. ప్లస్ ఈ మధ్య కాలంలో అయితే ఐఎమ్ సీయింగ్ ద టెస్టింగ్ ఆటోమేషన్, ఇలాంటి ఏపీఐ టెస్టింగ్ ఇంకా యాడ్ ఆన్స్ చేసుకుంటా వెళ్తే డెవలపర్స్ తో ఈక్వల్ గా శాలరీ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ నేనే చెప్పొచ్చు. నేను నా ఫ్రెండ్స్ తో ఎవరు డెవలపర్స్ గా నాతో కెరీర్ స్టార్ట్ చేశారు, వాళ్ళతో ఈక్వల్ గా ఉంది నా శాలరీ. సో ఐ కెన్ టెల్ యూ లైక్ డోంట్ థింక్ లైక్ టెస్టింగ్ అంటే తక్కువ అని అలా ఏం కాదు. దీని ముందు లాస్ట్ టైము మన ఓకే సో లాస్ట్ టైము యూ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ది కొటేషన్ యాక్చువల్లీ మన సో నేమ్ ఉపేంద్ర గారు, సారీ ఉపేంద్ర గారు జస్ట్ లాస్ట్ టైం చెప్పారు టెస్టర్ అంటే జస్ట్ ఏంటది సపోర్ట్ గై కన్నా ఎక్కువ, డెవలపర్ కన్నా తక్కువ అన్నట్టు. యా ఐ అగ్రీ. ఓకే ఫైన్. సో టెస్టింగ్ తీసుకోవచ్చు మోస్ట్లీ ఎవరన్నా. ఇఫ్ యూ వాంట్ టు చూస్ ద కెరియర్, టెస్టింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ కెరియర్ విచ్ క్యాన్ బి ఫర్ ఎ లాంగ్ టర్మ్. మీరు ఒక 15-20 years ఆర్ కాన్స్టెంట్ గా చూడాలనుకుంటే టెస్టింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ది గుడ్ కెరియర్ ఐ కెన్ సే. ఎందుకు సార్ అలా చెప్తారంటే లాస్ట్ 16 years కి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే టెస్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది దేనికైనా, ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకే కాదు, ఏ ఇండస్ట్రీకైనా టెస్టింగ్ అనేది కంపల్సరీ. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే, అంటే ప్రొడక్షన్ లోకి వెళ్ళాలంటే దాన్ని ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా ఏ ప్రోడక్ట్ కూడా బయటికి రాదు. ఈవెన్ ఏ చిన్న ప్రోడక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేయడానికి దానికి ప్రాపర్ టెస్టర్స్ ఉండాలి. ఆ టెస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఎండ్ యూజర్ కనుక్కునే ముందు, అతను డిఫెక్ట్ కనుక్కునే ముందు వీళ్ళే కనుక్కొని వాటిని ఆ ప్రొడక్షన్ లోకి వెళ్లకుండా అరికట్టాలన్నమాట. అది మన జాబ్. ఆ మైండ్ సెట్ మనకు రావాలి. సో ఇది కంపల్సరీ ప్రతి టీంలో ఉంటుంది. సో నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే టెస్టింగ్ మీరు నా బ్యాచ్ లో జాయిన్ అవ్వాలని కాదు. సో మెయిన్ గా ఓకే, సో ఇప్పుడు మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్, లేకుంటే మీ రిలేటివ్స్ ఎవరు ఆల్రెడీ ఐటీ జాబ్స్ లో చేసే వాళ్ళని అడగండి. మీరు ఏ టీమ్ లో వర్క్ చేస్తున్నారంటే మోస్ట్లీ ఇప్పుడు అజైల్ టీమ్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు, స్క్రమ్ టీమ్ అంటారు. దాని గురించి మనం ఎక్కువ డెప్త్ లో మాట్లాడతాం. మీ టీంలో ఎంతమంది ఉన్నారంటే మహా అంటే
9 to 20 మెంబర్స్ రేంజ్ మధ్యలో చెప్తారు. దీంట్లో ఎంతమంది టెస్టర్స్ ఉన్నారంటే మినిమం 30 to 40% టెస్టర్స్ అంటారు. ఆ ప్రాజెక్టు దేంట్లో డెవలప్ చేస్తున్నారంటే కొందరు జావా చెప్పొచ్చు, కొందరు .NET చెప్పొచ్చు, కొందరు పైథాన్ చెప్పొచ్చు. కానీ ప్రతి టీమ్ లో టెస్టర్స్ ఉంటారు. దట్ మీన్స్ జస్ట్ ఇమాజిన్ ద డిమాండ్. ఓకే, ఈ రోజు మీరు జావా నేర్చుకోవచ్చు, ఈ రోజు జావా ఉంటుంది, మీరు వేరే ఆపర్చునిటీ పైథాన్ వస్తే దానికి అప్లై చేయలేకపోతారు ఒకవేళ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే. కానీ టెస్టింగ్ అలా కాదు. యూ విల్ బి హ్యావింగ్ ద స్కోప్ ఎవ్రీవేర్. బికాస్ ప్రోడక్ట్ బ్యాక్ ఎండ్ లో దేంట్లో అయినా డెవలప్ చేయని మీరు ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేయాలి. ఆ టెస్టింగ్ చేయకుండా ఆ ప్రోడక్ట్ మాత్రం ప్రొడక్షన్ లోకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. సో టెస్టర్స్ ఆర్ ది గేట్ కీపర్స్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ టు మెయింటైన్ ద క్వాలిటీ. ఓకే, డెవలపర్స్ చేసేవన్నీ మనం వాళ్ళు చేసే తప్పుల్ని వెతకాలి. అదే మన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ని మనం తీసుకురాబోతున్నాం ఈ కోర్స్ లో. ఓకే, ఫైన్. సో ఈ విధంగా ఈ 3 మార్గాల్లో మీరు this is the one I'm going to take over. I'm going to take over. సో దీంట్లో ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో టెస్టింగ్ అంటే బేసిక్లీగా ఏంటంటే ఇక్కడ యూ నీడ్ టు టెస్ట్ సమ్ ప్రోడక్ట్ ఆర్ ఎన్ అప్లికేషన్. ఒకవేళ నేను పెన్ను తయారు చేస్తున్నానంటే ఈ పెన్ను నా రిక్వైర్మెంట్స్ ప్రకారంగా దీన్ని ప్రొడక్షన్ అయిందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఓకే, సో ఆ విధంగానే మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్న డెవలపర్స్ ఇచ్చిన అప్లికేషన్ ని అది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా డెవలప్ చేశారా లేదా అని చెక్ చేయడమే మన పని, అంటే టెస్టర్స్ పని. ఓకే, సో దీనికి చేయడానికి మనకు డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నౌ టెస్టింగ్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. సో నేను తీసుకోబోయేది ఎక్కువ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్స్. ఓకే, సో కానీ ఈ కోర్స్ మాత్రం ఎక్కువ వెబ్ అప్లికేషన్స్ నే టార్గెట్ చేస్తుంది. సో ఎందుకంటే మనం నేర్చుకోబోయే ఒక టూల్ సెలీనియం, అది ఓన్లీ వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్ కోసం అన్నమాట. కానీ ఫస్ట్ స్టార్ట్ చేయబోది మాన్యువల్ టెస్టింగ్. అది అన్నిటికీ కామన్, ఏ అప్లికేషన్ కైనా కామన్. అది ఈ రోజు వెబ్ అప్లికేషన్ అవని, మెయిన్ ఫ్రేమ్ అప్లికేషన్ అవని, సిల్వర్ లైట్ అప్లికేషన్ అవని, ఎస్ఏపి అప్లికేషన్ అవని, ఏ అప్లికేషన్ అయినా మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ ప్రతిదీ సేమ్ గా ఉంటుంది. ఓకే, ఫైన్. ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దట్ పాయింట్. ఇప్పుడు చూడండి, టెస్టింగ్ అంటే బేసిక్ గా ఇట్స్ అ ప్రాసెస్ అన్నమాట టు చెక్ వెదర్ వి ఆర్ గెటింగ్ ఆర్ దట్ ప్రోడక్ట్ ఇస్ డిజైన్ యాజ్ పర్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ అని చెప్పడాన్ని టెస్టింగ్ అంటారు. సో ముఖ్యంగా టెస్టింగ్ లో మనం ఇక్కడ టెస్ట్ చేయబోయేది వెబ్ అప్లికేషన్ లో ముఖ్యంగా 2 రకాల టెస్టింగ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి ఫంక్షనల్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక చిన్న అప్లికేషన్ చూపిస్తున్నాను. ఓకే, లేకుంటే ఒక IRCT అప్లికేషన్ ని తీసుకుందాం. ఓకే, ఫైన్. లెట్ మీ ఓపెన్ IRCTC అప్లికేషన్. సో ఈ IRCT అప్లికేషన్ ఒక వెబ్ అప్లికేషన్. ఓకే, వెబ్ అప్లికేషన్. మీరు ఎలా వెబ్ అప్లికేషన్ అన్నారు సార్ అంటే, ఇది నేను వెబ్ బ్రౌజర్ మీద లాంచ్ చేయగలుగుతున్నాను కాబట్టి దీన్ని వెబ్ అప్లికేషన్ అంటాము. ఓకే, ఫైన్. ఈ అప్లికేషన్ నేను టెస్ట్ చేయాలంటే ఇక్కడ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. లైక్ లాగిన్ అనేది ఒక ఫంక్షనాలిటీ, PNR స్టేటస్ అనేది ఒక ఫంక్షనాలిటీ, రిజిస్ట్రేషన్ అనేది ఒక ఫంక్షనాలిటీ, ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ టెస్ట్ చేయడాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. సో టెస్టింగ్ ని ఒక విధంగా డివైడ్ చేయడం ఎలా అంటే, దే విల్ డివైడ్. ఓకే, మనకు ఫంక్షనల్ టెస్టింగ్ అని ఉంటుంది. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్. ఇంకోటి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అని ఉంటుంది. ఓకే, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే యాక్చువల్ గా అది మనం కవర్ చేయబోము. మనం కవర్ చేసేది ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, వీఆర్ గోయింగ్ టు కవర్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనాలిటీస్ ని ఎలా టెస్ట్ చేస్తామని ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ లో ఏమొస్తాయి సార్ అంటే, పెర్ఫార్మెన్స్, లోడ్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇలాంటివన్నీ వస్తాయి. వాటికి సపరేట్ కోర్స్ ఉంటుంది. కాకపోతే మనకు ఇలాంటి సెక్యూరిటీ టెస్టింగ్, కంపాటబిలిటీ టెస్టింగ్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే, కానీ మనకు మెజారిటీ ఆఫ్ ది బడ్జెట్ ఒక టెస్టింగ్ మెయిన్ గా ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. ఓకే, అన్ని అప్లికేషన్స్ కి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ పర్స్పెక్టివ్స్ యూజ్ చేస్తారని గ్యారంటీ లేదు. కాకపోతే ఫంక్షనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు IRCTC అప్లికేషన్ తీసుకుంటే లాగిన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది ఫంక్షనాలిటీ వర్క్ అయిందా లేదని టెస్ట్. లాగిన్ 1000 మంది చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది లేదు, అది అప్లికేషన్ బట్టి ఉంటుంది. IRCTCకి అయితే మనకు తత్కాల టైంలో చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి దానికి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అవసరం.
అలాగని ప్రతి అప్లికేషన్ కి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అవసరం కాదండి. సో ఫంక్షనల్ టెస్టింగ్ అనేది ప్రతి అప్లికేషన్ కి ఇంపార్టెంట్. సో మనకు ఈ బడ్జెట్ అలికేషన్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ కి డెవలపర్స్ కి డెవలప్మెంట్ కింద, ఓకే, సపోర్ట్ కింద, టెస్టింగ్ కింద అని అలొకేట్ చేస్తారు. దాంట్లో టెస్టింగ్ అలొకేట్ చేసే దాంట్లో మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ ఫార్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, సో అందువల్ల మనం ఫంక్షనల్ టెస్టింగ్ పర్స్పెక్టివ్స్ నేర్చుకోవాలి. ఓకే, సో హియర్ we are going to learn functional testing in our course. We are going to become, ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ గురించి తర్వాత చెప్తాను. మన మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ అయిన తర్వాత, అంటే మన ఫస్ట్ 20 క్లాసెస్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఫంక్షనల్ టెస్టర్స్. ఓకే, మీరు ఫంక్షనల్ టెస్టర్స్ అవుతారు. ఒకవేళ మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే, ఎక్కడైనా జాబ్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అని వస్తే, యు ఆర్ రెడీ టు అప్లై ఆఫ్టర్ 20 hours ఆఫ్ మై క్లాస్ అన్నమాట. ఓకే, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఫైన్. ఇప్పుడు కమింగ్ టు నౌ, ఓకే, ఈ ఫంక్షనల్ టెస్టింగ్ అనేది రెండు విధాలుగా చేస్తామండి. ఒకటి వచ్చి ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, ఫంక్షనల్ టెస్టింగ్, యూ కెన్ పెర్ఫార్మ్ ఫంక్షనల్ టెస్టింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. యూ కెన్ యూజ్ మాన్యువల్ వే. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ యూజ్ మాన్యువల్ ఆర్ యూ కెన్ యూజ్ ఆటోమేషన్. ఈ రెండు విధాల్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని చేయొచ్చు అనమాట. మాన్యువల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి ఓకే మ్యాన్ ఎఫర్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న అప్లికేషన్ తీసుకుంటున్నాను, చూడండి ఇక్కడ. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్మాల్ అప్లికేషన్ లైక్, ఇది ఒక అడాప్ట్ హోటల్ యాప్ అనే ఒక చిన్న అప్లికేషన్ తీసుకుంటున్నాను, హోటల్ అప్లికేషన్. ఇక్కడ నేను లాగిన్ ఫంక్షనాలిటీని చెక్ చేయాలి. అంటే నేను లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేసినప్పుడు అది ప్రాపర్ పేజ్ లో ల్యాండ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. సో దానికి టెస్ట్ డేటా ఉందనుకోండి, నేను ఇప్పుడు మాన్యువల్ గా బ్రౌజర్ ని స్టార్ట్ చేశాను, ఈ అప్లికేషన్ ఈ యూఆర్ఎల్ ఇచ్చి లాంచ్ చేశాను. ఇప్పుడు నేను నా చేయి ద్వారా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టైప్ సంథింగ్ కాల్డ్ మై యూజర్ నేమ్ ఇన్ టు ద టెక్స్ట్ బాక్స్. ఆ తర్వాత పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను లాగిన్ ని క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను నా కళ్ళ ద్వారా నేను ఇక్కడ సర్చ్ హోటల్ పేజ్ లో ల్యాండ్ అయిందా లేదా అని వ్యాలిడేట్ చేస్తున్నాను, టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి ప్రతి ఒక్కటి ఓకే. సో మ్యాన్ ఎఫర్ట్ తో చేస్తే, ఓకే, ప్రతి ఒక్కటి మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన మైండ్ ద్వారా ఇక్కడ మొత్తం అన్ని చేస్తే దాన్నే మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఓకే, అదే దీన్ని నేను ఒక ఆటోమేషన్ టూల్ యూజ్ చేశాను అనుకోండి, చేశాను అనుకోండి, అప్పుడు దాన్ని ఆటోమేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆటోమేషన్ ని. ఓకే, ఇది చూసి కంగారు పడకండి ప్రస్తుతానికి. ఓకే, ఫైన్. ఐఎమ్ గోయింగ్ టు రన్ సమ్ స్క్రిప్ట్ నౌ. ఇక్కడ ఒక స్క్రిప్ట్ రన్ చేయబోతున్నాను. బేసిక్ గా ఇప్పుడు నేను చేసినవే, ఓకే, ఇది డిఫరెంట్ ఇన్పుట్స్ కి చేస్తుంటుంది. ఓకే, యూ కెన్ సీ నేను ఇప్పుడు ఏమి చేయటం లేదు, దాని ప్రకారంగా అది యూజర్ ఎంటర్ చేసింది, వ్యాలిడ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసింది. ఓకే, అలా జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో దానితో అదే వెళ్తుంది అనమాట డిఫరెంట్ ఇన్పుట్స్ కి. ఓకే, సో దీన్ని ఆటోమేషన్ అంటారు. ఇది మనం నేర్చుకోబోయేది అనమాట. మనం ఏం చేస్తామో మాన్యువల్ గా వాటిని ఒక టూల్ ద్వారా, ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఆటోమేట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ అంటారు. సో మనకు ఆటోమేషన్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. సో ఆటోమేషన్, if you want to use convert something to automation, many tools ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా సెలీనియం ఒకటి. ఓకే, ఐఎమ్ సారీ, one second. Okay, one second. Fine. Okay, fine, no problem. So error is not bad. Okay, fine. Fine. So here మనకు ఆటోమేషన్ లో చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకే, మార్కెట్ లో
దాంట్లో ప్రస్తుతానికైతే లాస్ట్ 10 years గా నేను చూస్తున్న మెయిన్ చాలా పాపులర్ టూల్ వచ్చి సెలీనియం. ఓకే, ఇది ఒక ఓపెన్ సోర్స్ టూల్ అనమాట సెలీనియం. సో ఆ విధంగా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనకు. QTP అనేది ఒక టూల్, అది ఇప్పుడు UFT అంటారు, యూనిఫైడ్ ఫంక్షనల్ టెస్టర్. ఓకే, ఆ తర్వాత మనకు సైప్రస్ ఉంది, ఓకే, ప్లేరైట్ ఉంది, ఓకే, RFT ఉంది, టాస్కా ఉంది, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ అనమాట. టాస్కా, RFT, అలా చాలా టూల్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎక్కువ ఇండస్ట్రీ యూజ్ చేస్తున్న టూల్ ప్రస్తుతానికి సెలీనియం అనమాట. సో ఇది బేసిక్ గా వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్స్ ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ టూల్ ఇన్ హియర్. ఓకే, మన కోర్సులో ఈ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ సెలీనియం అనేది బేసిక్ గా యూ క్యాన్ యూజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ టు ఆటోమేట్. ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన మీకు స్క్రిప్ట్స్ చూస్తే అది జావా అనమాట. సో బేసిక్లీ ఇట్స్ జావా కోడ్. సో ఇక్కడ మనం నేర్చుకోబోయేది విత్ జావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జావా అనేది ఇక్కడ, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వై జావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై సెలీనియం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ compared to other tools, Selenium is more flexible. So it is a open source first of all. Okay, you can write code in different languages, like you can use Java, make Python ochunte Python, you can use C# ochunte C#. Okay, or if you already know Ruby ochunte Ruby, JavaScript ochunte JavaScript. ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మీకు వచ్చిన లాంగ్వేజెస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ తర్వాత ఇది ఇట్ విల్, ఓకే, యూ క్యాన్ యూజ్ టు ఆటోమేట్ యువర్ వెబ్ అప్లికేషన్ ఇన్ డిఫరెంట్ బ్రౌజర్స్. బ్రౌజర్స్ అంటే విషయానికి వచ్చినప్పుడు క్రోమ్ బ్రౌజర్ మీద ఆటోమేట్ చేసుకోవచ్చు, మీరు IE బ్రౌజర్ మీద ఆటోమేట్ చేసుకోవచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ మీద ఆటోమేట్ చేసుకోవచ్చు, సఫారీ, ఒపేరా, అలా డిఫరెంట్ బ్రౌజర్స్, ఫైర్ ఫాక్స్. ఓకే, సో ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ మీద మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చాలా మంచి ఫీచర్స్ ఉండడం వల్ల సెలీనియం అనేది ప్రస్తుతానికి కూడా మార్కెట్ లో టాప్ పొజిషన్ లో ఉందన్నమాట. ఫైన్. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఒక్కసారి మనం సెలీనియం అనే టూల్ ని మనం ఒక్కసారి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ వచ్చేది, సెలీనియం విత్ వాట్? ఐ వాంట్ టు లెర్న్ సెలీనియం విత్ వాట్? అంటే నేను జావా నేర్చుకోవాలా, లేకుంటే పైథానా, సెలీనియం విత్ పైథానా, సెలీనియం విత్ జావానా, సెలీనియం విత్ రూబీనా, సెలీనియం విత్ C# అనేది. సో ఈ మధ్య కాలంలో చాలా మందిని చూశాను. సో ఐ హావ్ జస్ట్, వాళ్ళు ఎక్కువ సార్ జావా సెలీనియం విత్ పైథాన్ నేర్చుకోవచ్చా, ఎందుకంటే పైథాన్ ఏదో ట్రెండింగ్ అంటున్నారంటే, పైథాన్ ట్రెండింగ్ అని నేను చెప్పనండి. ఓకే, బికాస్ పైథాన్ అనేది కొత్త లాంగ్వేజ్ ఏం కాదు. ఓకే, కొత్త లాంగ్వేజ్ ఏం కాదు. జావా 1996 లో జావా వస్తే మీకు పైథాన్ అనేది 1991 లోనే వచ్చేసింది. సో దాని ప్రకారంగా పైథాన్ అనేది జావా కన్నా ఓల్డ్ లాంగ్వేజ్. కాకపోతే పైథాన్ వర్షన్ 2 అనేది కొంచెం డెడ్ స్నేక్ లాగా ఉండేది. ఎప్పుడు వర్షన్ 3 వచ్చిందో అదైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, దాని రిలేటెడ్ అల్గారిథమ్స్ ని సింప్లిఫై చేయడానికి మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంతే. దాని మాత్రం మీరు జస్ట్ యూ కాంట్ టేక్ లైక్, సో ప్రతి ఒక్కటి పైథాన్తో అయిపోతుందని కాదండి. చాలా వరకు మార్కెట్ జావా మీద ఇంకా నడుస్తుంది. ఎందుకంటే జావా డే 1 నుండి కింగ్ అనమాట మార్కెట్ లో. ఓకే, 1996 లోనే కింగ్ అది. ఓకే, అప్పటి నుండి పాపులర్ లాంగ్వేజ్. సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో చూసుకుంటే, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మోస్ట్లీ జావా అనేది ఎక్కువ యూజ్ చేశారు. ఓకే, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. ఫైన్. సో ఇప్పుడు మీరు రేపు సెలీనియం విత్ జావా అనేది ఒకతను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో, ఒక స్టూడెంట్, ఇంకో అతను సెలీనియం విత్ పైథాన్ సెలెక్ట్ చేసుకుంటే, రేపు వర్క్ చేసేటప్పుడు ఎక్కడన్నా అతను స్ట్రక్ అయితే, ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లం, అప్పుడు మీరు దానికి సొల్యూషన్ కోసము డిఫరెంట్ ఫోరమ్స్ లో మీరు మీ క్వశ్చన్ ని పోస్ట్ చేస్తారు. ఎక్కువ వరకు సెలీనియం విత్ జావా వాళ్ళకి త్వరగా ఆన్సర్ వస్తుంది. ఎందుకు సార్ అంటే, ద మెయిన్ రీజన్ ఈజ్ జావా కమ్యూనిటీ అనేది చాలా బిగ్ కమ్యూనిటీ అండి. జావా కమ్యూనిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ. బికాస్ 1996 ఉండే అది ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ లెవెల్లో తీసుకోండి, ఖచ్చితంగా 10+ 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ అన్న సమ్ ఐటీ గై తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అతను జావాని టచ్ చేసి ఉంటాడు. ఓకే, సో ఆ విధంగా జావా బేస్ ఎక్కువ అనమాట. అండ్ మోర్ ఓవర్, ఓకే, మీరు కావాలంటే Naukri.com ఇలాంటి డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ మీరు జస్ట్ సెర్చ్ చేసుకుంటే, ఓకే,
ఒక 100 జాబ్స్ సెలీనియం కోసం మీరు సెర్చ్ చేయండి, 100 జాబ్స్. ఓకే, సెలీనియం సెర్చ్ చేయండి, దాంట్లో మళ్ళీ ఫిల్టర్ పెట్టుకోండి సెలీనియం విత్ జావా. మినిమం 70 జాబ్స్ మీకు సెలీనియం విత్ జావా ఉంటుంది, సెలీనియం విత్ జావా. అండ్ 30 జాబ్స్ రిమైనింగ్ ఓకే అదర్ కాంబినేషన్స్ లో ఉంటాయి. ఓకే, దిస్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ చెక్. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం నేర్చుకోబోయేది సెలీనియం విత్ జావా. ఫైన్. సో లెట్ మీ రీక్యాప్. ఇప్పటివరకు చెప్పింది ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. మనకు ముఖ్యంగా ఐటీలో ఓకే ఎంటర్ అవ్వడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. దాంట్లో వీఆర్ గోయింగ్ టు చూస్ టెస్టింగ్, బికాస్ టెస్టింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ గ్రీన్ ఓకే ఆల్మోస్ట్ లైక్ ఓకే ఎవర్ గ్రీన్ లాగా ఉంది. లాస్ట్ 15 years నేను అబ్జర్వ్ చేస్తున్నాను. బికాస్ టెస్టింగ్ దేర్ ఓన్ యూ కాంట్ క్వాలిటీ. ఒకప్పుడు డెవలపరే టెస్టింగ్ చేసేవాడు. అంటే ఒక 15 years బ్యాక్ దెర్ ఇస్ నో డిపార్ట్మెంట్ కాల్ టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఆర్ క్యూఏ డిపార్ట్మెంట్ అనేది ఒక సపరేట్ గా ఉండేది కాదండి. కానీ ఈ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఈ అప్లికేషన్స్ కాంప్లెక్సిటీ, సో ఈ డెవలపరే ఎప్పుడు డెవలప్ చేసి మళ్ళీ అతనే టెస్ట్ చేస్తా ఉంటే అతని మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో హీ మే బి మిస్సింగ్ సంథింగ్ విచ్ విల్ లీడ్ టు ద ఓకే విచ్ విల్ లీడ్ టు బ్యాడ్ క్వాలిటీ సమ్ టైమ్స్. ఓకే, అందువల్ల మనల్ని రిక్రూట్ చేసుకోబోతున్నారు వాళ్ళు. ఓకే, సో ఫ్రమ్ లాస్ట్ 15 years there is a separate department in each and every field coming, particularly in our IT, in all the projects teams you will see testers. Okay, so testing అనేది evergreen, so you can choose that. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫైన్, ఇప్పుడు టెస్టింగ్ లో ముఖ్యంగా 2 వింగ్స్ ఉంటాయి మనకు. ఒకటి వచ్చి ఫంక్షనల్ టెస్టర్స్, ఇంకోటి వచ్చి నాన్ ఫంక్షనల్ టెస్టర్స్. ఫంక్షనల్ టెస్టర్స్ విషయానికి వచ్చినప్పుడు యూ క్యాన్ ఓకే దిస్ ఇస్ ద మెయిన్ ఓకే వింగ్ ఐ క్యాన్ సే వేర్ మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ అలికేటెడ్, మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే ఓకే ఒక ప్రాజెక్ట్ లో ఒక 4-5 టీమ్స్ ఉంటే, ఒక 4-5 టీమ్స్ అనుకోండి, ఒక్కొక్క టీమ్ లో 4 members ఉంటే 4 members అంటే 4 టెస్టర్స్ ఉంటే 20 టెస్టర్స్ అవుతారు ఒక ప్రాజెక్ట్ లో. మినిమం చెప్తున్నాను ఎగ్జాంపుల్. 20 టెస్టర్లో ఫంక్షనల్ టెస్టర్స్ ఎంతమంది ఉంటారు సార్ అంటే మినిమం 18 members ఫంక్షనల్ టెస్టర్స్ ఉంటారండి. ఒకరో ఇద్దరు నాన్ ఫంక్షనల్ టెస్టర్స్ వాళ్ళే అంటే పెర్ఫార్మెన్స్ టెస్టర్, సెక్యూరిటీ టెస్టర్, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ప్రాజెక్ట్ ని బట్టి, అంతేలే. కానీ ఎక్కువ ఆపర్చునిటీ మీకు ఫంక్షనల్ టెస్టర్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫంక్షనల్ టెస్టింగ్. దాన్ని మనం మన కోర్స్ కరికులంలో మాన్యువల్ టెస్టింగ్ అని చెప్తాము. ఫస్ట్ 1 month ఆర్ 20 days మనకు. సో వీ విల్ బి లెర్నింగ్ మాన్యువల్ టెస్టింగ్. అది ఏం చెప్పబోతున్నాను, అది చూపించబోతున్నాను, ఎన్ని మాడ్యూల్స్ లాగా విభజిస్తాను దాన్ని, ఒక్కొక్క మాడ్యూల్లో ఏంటి నేను స్ట్రెస్ చేయబోయే పాయింట్స్. ఓకే, దాంట్లో ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ గా, అవన్నీ చెప్పబోతాను. ఫైన్. సో ఫంక్షనల్ టెస్టింగ్ మళ్ళీ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి మాన్యువల్ టెస్టింగ్, ఇంకోటి వచ్చి ఆటోమేషన్ పార్ట్. ఆటోమేషన్ అంటే ఏదో ఒక టూల్, ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం ఓకే మాన్యువల్ చేసిన దాన్ని ఆటోమేట్ చేయడం అనమాట. ఒక ప్రోగ్రామ్, ఒక లాంగ్వేజ్, ఏదన్నా ఒక టూల్ యూజ్ చేసి చేయడం. దాంట్లో చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో ప్రస్తుతానికి. సెలీనియం, టాస్కా, సైప్రస్, ప్లే రైట్, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. కాకపోతే సెలీనియం అనేది చాలా పాపులర్ టూల్. సో విచ్ యూ క్యాన్ ఆటోమేట్ వెబ్ అప్లికేషన్స్. సార్ ఇది బాగానే ఉంది వెబ్ అప్లికేషన్స్ అని చెప్తున్నారు, కానీ మనం మొబైల్ అప్లికేషన్స్ కూడా యూజ్ చేస్తున్నాం కదా అంటే అవునండి. మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం నెక్స్ట్ చూడబోయేది ఇంకోటి ఒకటి ఉంటుంది. అంటే దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఇన్ దిస్ కోర్స్, దట్ విల్ బి సపరేట్ కోర్స్. యాపియం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సెలీనియం అనమాట. సెలీనియం కి ఎక్స్టెన్షన్ అనమాట యాపియం అనేది మొబైల్ ఆటోమేషన్ కి. ఓకే, కానీ డైరెక్ట్ ఇప్పుడు రిసోర్సెస్ సెలీనియం వస్తే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే సెలీనియం ప్రాపర్ గా ఆన్సర్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. నేనైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటా అంటే నేను చూస్తా ఉంటాను. ది వే హౌ పీపుల్ ఆర్ ఆన్సరింగ్ ఇస్ వెరీ బ్యాడ్ బికాస్ దే ఆర్ నాట్ నోయింగ్ ద సబ్జెక్ట్ ప్రాపర్లీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక్కసారి కనుక వెబ్ ఆటోమేషన్ బాగా నేర్చుకుంటే సెలీనియం టూల్ తో, ఒకవేళ మొబైల్ ఆటోమేషన్ రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని ఫస్ట్ తీసుకొని వాళ్ళే ట్రైన్ ఇస్తారు. ఓకే, దట్స్ ద థింగ్. సో యూ విల్ బికమ్ ఆఫ్ ద మోస్ట్ ఓకే హాట్ కేక్స్ ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఫస్ట్ సెలీనియం. ఫైన్. సో ఎందుకు సెలీనియం అంటున్నానంటే మెయిన్ గా మనం ఎక్కువ ఈ ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్స్ డెవలప్ అవుతున్న అప్లికేషన్స్ ఎక్కువ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. ప్రూఫ్ ఏంటి సార్ అంటే వెరీ సింపుల్. మీరే పొద్దున్న నుండి రాత్రి నిద్రపోయే వరకు చూడండి, మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ ని గమనించండి, ఎక్కువ వరకు వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మరి అప్లికేషన్
డెవలప్ చేస్తున్నారు కదా, మరి డెవలప్ చేసింది ఖచ్చితంగా టెస్ట్ చేయాలి కదా, మరి టెస్ట్ చేయాలంటే టెస్టర్స్ ఉండాలి కదండి. మరి టెస్ట్ చేయడానికి ఆటోమేషన్ కూడా చేయాలి కదా. ప్రతిసారి మీరు అన్ని ఆటోమేషన్ మాన్యువల్ గా టెస్ట్ చేయలేరు అనమాట. ఓకే, అది ఎందుకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటోమేషన్ అనేది తర్వాత చెప్తాను ప్రస్తుతానికి. సో దట్స్ ద ఇంపార్టెన్స్ నౌ. సో యూ షుడ్ లెర్న్ ఎనీ ఆటోమేషన్ టూల్. ఇన్ దట్ సెలీనియం ఇస్ ద బెస్ట్ వన్. ఇప్పుడు ఒక్కసారి సెలీనియం మనం డిసైడ్ అయిన తర్వాత సెలీనియంలో ఏది, సెలీనియం సపోర్ట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్, జావా, పైథాన్, అవి. దాంట్లో ఏదంటే జావా లాంగ్వేజ్. వై జావా లాంగ్వేజ్ అని చెప్పడం ఎందుకంటే బికాస్ జావా అనేది చాలా పాపులర్ లాంగ్వేజ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ 1996, అండ్ దెర్ ఈస్ అ వెరీ బిగ్ కమ్యూనిటీ బేస్. రేపు మీరు ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయిన జావా ప్రోగ్రామ్ సెలీనియం విత్ జావా చేసేటప్పుడు మీరు ఏదన్నా ఓకే వర్షన్ కంపాటబిలిటీస్ ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఏదన్నా ఒక ఫోరంలో, స్టాక్ ఓవర్ఫ్లో ఎలాంటి ఫోరంలో అన్నా మీరు పోస్ట్ చేస్తే ఇమీడియట్ గా మీకు సొల్యూషన్ వస్తుంది. సో యూ డోంట్ బ్రేక్, ఓకే, యూ నీడ్ నాట్ టు బ్రేక్ యువర్ హెడ్స్ ఆర్ ఎనీథింగ్. యూ విల్ గెట్ సొల్యూషన్స్ వెరీ ఈజీలీ వేర్ కంపేర్డ్ టు సెలీనియం విత్ పైథాన్ ఆర్ రూబీ ఆర్ జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే, అందువల్ల మనం జావాకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అది కాకుండా మెయిన్ గా జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వచ్చినప్పుడు సెలీనియం విత్ జావాకి మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. You can check from the different job portals. Okay, that's what. This is the high level of what is the purpose of this course anamata. Ippudu nenu ela cheppabothunnanu oka just brief overview istunnanu. Okay, so here I am going to teach. Okay, first one is manual testing. So manual testing lo, okay, manual testing ikkada na style entante 4 modules chestanu. మాడ్యూల్ 1 వచ్చి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రిన్సిపల్స్ అని ఉంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అంటాం. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ విల్ కవర్ ఇన్ మాడ్యూల్ 1. మీ కోర్స్ కరికులం కూడా చూపిస్తాను. వన్స్ యు ఆర్ ఫైనలైజ్డ్ ఐ విల్ షేర్ దోస్ కోర్స్ డీటెయిల్స్ ఆల్సో ఇన్ అవర్ FLM వెబ్సైట్. ఓకే, FLM పోర్టల్. ఇంకో మాడ్యూల్ 2 లో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ని మనం టెస్టింగ్ లైఫ్ సైకిల్స్ అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, డిఫరెంట్ రోల్స్ ఏమేమి ఉంటాయి, టెస్ట్ లీడ్ రోల్ ఏముంటుంది, అతను ఏం తయారు చేస్తాడు, ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాడు, ఏ డాక్యుమెంట్స్ రివ్యూ చేస్తాడు, అతను రివ్యూ చేసేది ఏంటి, ఒక్కొక్క డాక్యుమెంట్లు ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్ గురించి, అవన్నీ మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది సెకండ్ మాడ్యూల్లో మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత మాడ్యూల్ 3 ఒకటి ఉంటుంది. అది SDLC మోడల్ గురించి మాట్లాడతాం. బేసిక్ గా మనకు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తున్న SDLC మోడల్ ఏంటంటే అజైల్ అనమాట. ఓకే, అజైల్ మెథడాలజీ, ఇది ఒక SDLC మోడల్. దీని గురించి మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. సో దీంట్లో బేసిక్ గా స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తున్నాం. స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో ఆ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, దాంట్లో ఎంతమంది, అసలు ఆ స్క్రమ్ అంటే ఏంటి, ఎంతమంది టీంలో ఎంతమంది ఉంటారు, వాళ్ళ రోల్స్ ఏంటి, డిఫరెంట్ మీటింగ్స్ ఏముంటాయి, ఈ మీటింగ్ లో ఎవరు కండక్ట్ చేస్తారు, మనం ఏం చెప్పాలి. ఓకే, సో ఆల్ దిస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అజైల్. ఓకే, విచ్ ఇస్ స్క్రమ్, వేర్ వీఆర్ గోయింగ్ టు యూస్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. క్యాన్బాన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే, XP ఫ్రేమ్వర్క్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్ అని. దాంట్లో ఎక్కువ పాపులర్ ఫ్రేమ్వర్క్ వచ్చి స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆ తర్వాత ఈ మాడ్యూల్ 3 లోనే ఇంకోటి జీరా టూల్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ జీరా టూల్ ని మనం స్క్రాచ్ నుండి మనమే డిజైన్ చేయబోతున్నాం. బేసిక్ గా రియల్ టైమ్ లో అయితే మీకు డైరెక్ట్ గా డాష్ బోర్డ్ అనేది ఇచ్చేస్తారు. కానీ నేను మీకు ఓకే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ పీపుల్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేయాలి, యూజర్ స్టోరీస్ నేనే మీకు ఇచ్చి వాటికి మీకు టాస్క్లన్నీ అటాచ్ చేసి ఐ విల్ ఆస్క్ యూ టు డూ దట్ టాస్క్. ఓకే, కొంచెం రియలిస్టిక్ గా అసైన్మెంట్స్ ఉంటాయి. సో యూనిట్ టు పెర్ఫార్మ్ దోస్ థింగ్స్. నేను కొన్ని చూపిస్తాను, కొన్ని నేను మీకు వేరే అసైన్మెంట్స్ ఇస్తాను. యూనిట్ టు కవర్ దోస్ థింగ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, సో జీరా టూల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్. మీరు రియల్ టైమ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ ఏదంటే జీరా టూల్ అనమాట. ఓకే, నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్. ఈ మధ్య కాలంలో నేను వేరే ఒక ఫ్రెండ్ కలిసాను. దోస్ పీపుల్, దోస్ ఆర్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, దోస్ పీపుల్ ఆర్ ఆల్సో యూజింగ్ జీరా టూల్. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఓకే, ఫైన్. So we are going to see this tool and we are going to see in and out how those things are work as
యాజ్ అ టెస్టర్ మనం ఏం చూడాలి, ఎలా చూసుకోవచ్చు, ఎలా మానిటర్ చేయాలి, బగ్స్ ఎలా రైజ్ చేయాలి, టాస్క్ ఎలా అప్డేట్ చేయాలి, అలాంటివన్నీ ఈ జీరా టూల్లో ఎలా చేస్తామనేది చూపిస్తాను మీకు. ఫైన్. అండ్ యూ పీపుల్ ఆల్సో వాంట్ టు డూ దట్ వన్. ఫైన్. అండ్ మాడ్యూల్ 3, బేసిక్ గా మాడ్యూల్ 3 అనేది ఇట్స్ ఏ డేటాబేస్ టెస్టింగ్. యాక్చువల్గా డేటాబేస్ టెస్టింగ్ అని చెప్పకూడదు, యాక్చువల్లీ ఇది SQL లాంగ్వేజ్ అనమాట. బట్ ఇండస్ట్రీలో ఈ పదాన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను అదే చెప్తాను, డేటాబేస్ టెస్టింగ్ అని. కాకపోతే మనం నేర్చుకోవే ఇక్కడ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటాము, SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. కాకపోతే డెప్త్ లో ఉంటదండి, ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ DBS అనమాట, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. అవి టెస్టర్, మాన్యువల్ టెస్టర్ కి ఏమాత్రం నాలెడ్జ్ కావాలి, కాంప్లెక్స్, ఒక మీడియం టు కాంప్లెక్స్ క్వెరీస్ రాసేంత సామర్థ్యం తెచ్చుకునేంత ఒక నాలెడ్జ్ నేను మీకు ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఓకే, డేటాబేస్ టెస్టింగ్ లో అంటే SQL టాపిక్ లో. ఓకే, సో దీస్ ఆర్ ది మాడ్యూల్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. ఫైన్. అండ్ కమింగ్ టు ఆటోమేషన్ పార్ట్, ఆటోమేషన్ లో ముఖ్యంగా నేను కవర్ చేసేది చెప్పాను కదా, వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ జావా అండ్ సెలీనియం. ఓకే, జావా అండ్ సెలీనియం. ఆల్రెడీ జావా వచ్చిన వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, జావా రాని వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది. ఎందుకు సార్ అంటే నేను చెప్పబోయే విధానం అలాంటిది అనమాట. ఒకవేళ మీకు కొంచెం జావా వచ్చినా మర్చిపోయారండి, ఓకే, పూర్తిగా మర్చిపోయారండి, ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఐ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ, డోంట్ వరీ. ఫైన్. సో ఇక్కడ మనం జావా సెలీనియంలో నేను జావాని ఒక 3 సీజన్స్ లాగా డివైడ్ చేస్తాను, సెలీనియం 3 సీజన్స్ లాగా డివైడ్ చేస్తాను. అది నా స్టైల్ అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ మొత్తం కోర్ జావా అని చెప్పేసి తర్వాత సెలీనియం చెప్పడం అలా కాదు. కోర్ జావాలో సీజన్ 1 నేను కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత సెలీనియం సీజన్ 1 స్టార్ట్ చేస్తాను. అది ఎక్కడ వరకు స్టాప్ చేయాలి, ఎక్కడ సెలీనియం 1 స్టార్ట్ చేయాలి అని అవన్నీ నాకు from my experience I know like how you people can get to it will become easy అనమాట. మీకు ఎంత ఈజీగా అవుతుందో నాకు తెలుసు, అక్కడ వరకు స్టాప్ చేస్తాను. సో I will show you like basically it will be something like this. సో హియర్ మనం కోర్ జావాలో ముఖ్యంగా ఓకే సీజన్ 1 లో these are the topics which I am going to okay talk here. సో ఇక్కడ మనకు మెయిన్ గా జావా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, ఇన్స్టలేషన్స్, వేరియబుల్స్, మెథడ్స్, ఆపరేటర్స్, నేమింగ్ కన్వెన్షన్. ద మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ సీజన్ 1 విల్ బి oops కాన్సెప్ట్స్. oops కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. అండ్ జస్ట్ డెఫినేషన్స్, కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ కాదండి. ఇప్పుడు ఇంటర్వ్యూవర్స్ కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. ఓకే, సో ఆటోమేషన్ ఇంజనీర్స్ నౌడేస్ బికమ్ స్మార్టర్. ఒకప్పుడు 6, 7, 8 years బ్యాక్ జస్ట్ ఎగ్జాంపుల్, క్యాన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిమార్ఫిజం, వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్, ఇలాంటి క్వశ్చన్లు అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి, దే ఆర్ ఆస్కింగ్ ఓకే క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ వేర్ యూ హ్యావ్ యూజ్డ్ ఓకే మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ ఫ్రేమ్ వర్క్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ కంఫర్టబుల్. ఆ తర్వాత సీజన్ 1 సెలీనియంకి వెళ్తాం. సో హియర్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ బేసిక్ స్టఫ్ లైక్ ఇప్పుడే చెప్తే ఇది మీకు అర్థం కాదు. సో ఐ విల్ టీచ్ యూ దిస్ థింగ్స్ లైక్ హౌ టు ఆటోమేట్ లింక్స్, డ్రాప్ డౌన్స్. మీకు వీటిని చేయడానికి ఈ వెబ్ డ్రైవ్, వెబ్ ఎలిమెంట్ మెథడ్స్ కంఫర్టబుల్ చేయాలి. సో దట్ ఐ విల్ బి కవరింగ్ హియర్. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు జావా. ఇక్కడ మనం అరేస్ టాపిక్, ఐ హావ్ నాట్ రిటన్ అరేస్, స్ట్రింగ్స్, బేసిక్లీ అవి చాలా ఇంపార్టెంట్ ఫార్ ప్రోగ్రామింగ్ పర్స్పెక్టివ్. సో మీరు చాలా ఒక ప్రో లాగా అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ జావా మనం నేర్చుకోబోయే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంత రేంజ్ లో కాదు. వాళ్ళు నేర్చుకునే దాంట్లో 60% ఆఫ్ ది థింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. మొత్తం 100% నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి 60% తో మనం క్రాక్ చేసేసారంటే 100%. వాట్ ఎవర్ ద టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్, ఇఫ్ మీరు అది కనుక పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, దాంతో కవర్ చేసేయచ్చు. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం మెయిన్ గా అరేస్, స్ట్రింగ్స్, కలెక్షన్స్ టాపిక్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అవన్నీ సీజన్ 2 లో కవర్ చేస్తాను. ఆ తర్వాత సెలీనియం సీజన్ 2 లో కొన్ని కాంప్లెక్స్ టాపిక్స్ లైక్ మల్టిపుల్ ఫ్రేమ్స్ హ్యాండ్లింగ్, విండోస్ హ్యాండ్లింగ్, అలర్ట్స్, పాపప్స్ హ్యాండ్లింగ్, వెబ్ టేబుల్స్ ఎలా ఆటోమేట్ చేయాలి, హెడ్లెస్ టెస్టింగ్ ఎలాంటిది, స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలి, టెస్ట్ ఎంజిన్ అనేది ఒక యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ని ఎలా యూస్ చేసుకోవాలి, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దానిలోని యానిటేషన్స్ ఏంటి, అవన్నీ మనం సీజన్ 2 లో కవర్ చేయాలి. ఆ తర్వాత సీజన్ 3 లో ముఖ్యంగా ఫ్రేమ్ వర్క్, ఒక ప్రాజెక్ట్ కి కావాల్సిన
మెయిన్ థింగ్స్ ఇక్కడ మనం కవర్ చేయబోతున్నాం, లైక్ ఫైల్ హ్యాండ్లింగ్, ఒక ఫైల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ని, ఎక్సెల్ లో డేటా ఉంటే వాటిని ఎలా రీడ్ చేసుకోవాలి, వాటిని ఎలా అప్డేట్ చేయాలి, సమ్ టైమ్స్ టెస్ట్ డేటా జేసన్ ఫైల్స్ లో ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఫైల్లో ఉండొచ్చు, వాటిని మనం ఎలా రీడ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం సీజన్ 3 లో కవర్ చేయబోతున్నాం. The last but not the least, Selenium season 3, that is the most powerful topic of the whole syllabus, because ఈ టాపిక్ చెప్పే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఓకే, సో దిస్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు డూ 2 ప్రాజెక్ట్స్. ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. ఒక ప్రాజెక్ట్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, దట్ ఐ విల్ టేక్ సమ్ హోటల్ బుకింగ్ వెబ్సైట్. The other project I will take something called Salesforce related, and one more if time permits e-commerce website kuda nenu cover cheyabothunanu. So one project using hybrid framework with page object model pattern, design pattern, where it will be a combination of data driven and keyboard driven. idoka project chestam. Inkoti BDD, ee madhya kalamlo chaala mandi projects adapt cheskuntunna framework, behavior driven development using Cucumber API. సో వాటిని మనం కవర్ చేయబోతున్నాం. అండ్ మనం యాజ్ ఎ టెస్టర్, యాజ్ ఆటోమేషన్ టెస్టర్, మన డైలీ లైఫ్ లో ఈ వర్షన్ కంట్రోలింగ్ టూల్స్ లైక్ గిట్ హబ్ లేకుంటే బిట్ బకెట్ లాంటివి, జెంకిన్ CI/CD ప్రాసెస్ మనం కూడా డెవలపర్స్ లెక్క మనం కూడా స్క్రిప్ట్ చేస్తున్నాం. మనం కూడా ఏ తగ్గేది లేనట్టు ఇవన్నీ టూల్స్ మనం కవర్ చేయబోతున్నాం. Maven, which is a project management tool with which we are going to maintain the dependencies, అవన్నీ మనం యూజింగ్ Maven ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్. సో ఇవన్నీ మనం సీజన్ 3 సెలీనియం లో కవర్ చేయబోతున్నాం అండి. సో దిస్ ఆర్ ది ప్రెటీ మచ్ దట్ ఐ థాట్ ఆఫ్ షో కేసింగ్ ఇన్ ద డెమో. మనం ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత దెన్ విల్ గో స్లోలీ. ఓకే.